ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురుగారు, ఉగాది పంచాంగం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నాకు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు చూసుకుంటారు పంచాంగం. అదేవిధంగా కొన్ని రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చాలా తక్కువగా, అంటే ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఉంటుంది, వ్యయమేమో ఒక 12 అలా ఉంటుంది. అంటే చాలా వరకు భయాందోళన పరిస్థితి. అంటే ఏంటి, ఆదాయం కేవలం 2 ఉంది, మరి ఖర్చులేమో ఆ విధంగా ఉన్నాయి, అంటే ఈ సంవత్సరం నాకు మొత్తం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుందా, రూపాయి నేను దాచుకోలేను అని చెప్పి డౌట్లు ఉంటాయి. అసలు ఈ ఆదాయ వ్యయాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? మరి ఇలాంటి సినారియో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉన్న రాసులు ఏవేమి ఉన్నాయి ఈ సంవత్సరం? మరి ఇలా తక్కువగా ఉన్న రాసులు ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారా? ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాలు వచ్చేటప్పటికి అది ఒక నెంబర్స్ కాదు, మనం అది ఒక క్యాలిక్యులేషన్ ఇదన్నమాట. అంటే గురువు యొక్క, అంటే రాశ్యాధిపతి ఆ సంవత్సరానికి ఎవరైతే అవుతారో, అంటే గురువు కుజుడు మెయిన్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ చేస్తారో వీటిలో కన్సిడర్ చేసేది గురువుని. గురువుతో పాటు కుజుడు, రాహువు, కేతు యొక్క స్థితిని బట్టేసేసి 12 రాసులకి ఆదాయ వ్యయాలు కనుక్కోవటం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అది అంటే ఆదాయ వ్యయాలు అనేది జస్ట్ న్యూమరికల్ వాల్యూ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఆదాయ వ్యయాలు అంటే ఇప్పుడు మీకు ఆదాయం 2, వ్యయమేమో 11 ఉందనుకోండి. అంటే ఏంటి, ఆ సంవత్సరం మీకు వచ్చేటప్పటికి మీకు వచ్చేటువంటి ఆదాయం అనేది తగ్గుతున్నది, కానీ మీకు వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పెరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను తన జీవితంలో వచ్చేటప్పటికి అప్పటిదాకా బ్యాచిలర్గా ఉన్నాడు, తనకు 30-40 వేలు జీతం వస్తుంది. తనకి ఆ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఖర్చులు పెరిగిపోయాయి. తన ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నాడు, టీవీ కొన్నాడు, దాని తర్వాత 2 అప్పటిదాకా బ్యాచిలర్గా ఉన్నటువంటి అతను ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాడు. దానికి రెంట్ కట్టాలి, దానికి అడ్వాన్స్ కట్టాలి. ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. అంతకుముందు ఉన్నటువంటి ఖర్చు ఎంత అంటే, అంతకుముందు ఉన్నటువంటి ఖర్చు సింగిల్ రూమ్లో ఉండేటువంటి అతను ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే సింగిల్ బెడ్రూమో తీసుకోవటము, దానికి కట్టేటువంటి అడ్వాన్స్ మరి ఖర్చు పెరిగిపోయింది. సరే, ఇప్పుడు వచ్చేటప్పుడు తన ఆదాయం పెరిగిందా అంటే ఆదాయం పెరగలేదు. ఆదాయం అలాగే ₹2 ఉంది, కానీ తన ఖర్చు మటుకు ₹11 ఖర్చు అయిపోయింది అన్నమాట. సో ఈ ఆదాయ వ్యయాలు వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్యూర్లీ బేస్డ్ అప్ ఆన్ ద క్యాలిక్యులేషన్ అనమాట. అంటే మనం చిన్న వాళ్ళు అనుకుంటారంటే, అన్ని మతస్థులు వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ జస్ట్ నెంబర్సే అనుకుంటారు. నెంబర్స్ కాదు ఇవన్నీ. వచ్చేటప్పటికి కుజుడి యొక్క స్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని రాసులు కూడా తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం చూసుకున్న రాసులు చూసుకున్నట్లయితే కొన్ని రాసులకి చాలా బాగాలేదు. మకర రాశి మనం చూసినట్లయితే ఆదాయం 2 గాను వ్యయం 8 గాను ఉంది అన్నమాట. అంటే ఏంటి, వచ్చేటువంటి ₹2 అంటే నువ్వు జీతం 20,000 అయితే నీ ఖర్చు ఏమో ఇంచుమించుగా ₹80,000 దాకా ఉంది, అంటే ₹60,000 దాకా ఉంది. సో ఇంత ఖర్చు ఎలా వస్తుంది అంటే వచ్చేటప్పటికి నీకు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఖర్చు అవుతుంది, లేకుండా ఉంటే మీ ఇంట్లో ఫంక్షన్స్ అనుకోని ఫంక్షన్స్ చేయటం, అంటే శుభకార్యాలే, శుభంతో వచ్చేటువంటి ఖర్చు అయినా సరే, సద్వ్యయమైనా సరే, ఖర్చు అనేది ఖర్చే. ఆ ఖర్చు వల్ల నీకు అవబోతుంది అన్నమాట. కాబట్టి ఖర్చులు అనేది అలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని రాసులకి మనం చూడండి, కర్కాటక రాశికి చూడండి, వచ్చేటువంటి ఆదాయం 2, అయ్యేటువంటి ఖర్చు 11గా ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ₹2 సంపాదిస్తే ₹11 ఖర్చు అవుతున్నది. ₹11 ఖర్చు అవుతున్నదంటే ఆదాయం తగ్గిపోయింది, ఆదాయం ఏం లేదు, వచ్చేటువంటి ప్రతి రూపాయి మొత్తం ఖర్చే అవుతున్నది. కాబట్టి ఆదాయ వ్యయాలు అనేవి అదొక రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే నీకు రాబోతున్నటువంటి ఒక సినారియోని, నీ జీవితంలోకి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ నీకు అసలు ఆదాయం తగ్గిపోతుంది అంటే తగ్గిపోదు, కానీ ఖర్చులు పెరుగుతున్నాయి అంతే. అంటే అప్పటిదాకా ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నాడు, తనకి ఉద్యోగం ఉంటుంది, తనకి వచ్చేటువంటి ₹1,00,000 జీతం ఉంటే ₹1,00,000 తను సంపాదిస్తుంటాడు. సంవత్సరం కూడా ₹1,00,000, ₹1,10,000 ఇంక్రిమెంట్తో పాటు వస్తుంది. కాకపోతే తనకు అయ్యేటువంటి ఖర్చు పెరగబోతుంది. అంటే ఈఎంఐలు తీసుకోవటం, కొత్తగా ఒక ఆస్తి కొనటం, లేదంటే ఇంట్లో ఒక అనుకోని ఫంక్షన్ చేయాల్సి రావటం, లేకుంటే ఎక్కడికైనా కొత్త కారు కొనటం, మళ్ళీ దానికి ఈఎంఐ కట్టడం, అలా ఆటోమేటిక్గా తనకు వచ్చేటువంటి ₹1,00,000 సరిపోవు. అంటే తను కట్టాల్సినటువంటి ఈఎంఐ పెరిగిపోతుంది,
తనకు వచ్చేటువంటి సేవింగ్స్ అనేవి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆదాయం అంటే ఏంటి? నువ్వు తీసుకెళ్ళి నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకునేటువంటి డబ్బే నీ ఆదాయం. ఇప్పుడు జనరల్గా రోడ్ హైదరాబాద్ చూసుకుంటే అందరూ ఈఎంఐలో ఉన్నారు. ఈఎంఐలో ఉండి ఈఎంఐ కారులో తిరుగుతూ ఈఎంఐ గృహంలో ఉంటూ ఈఎంఐలో ఉంటారు. కానీ అది ఆదాయం కాదు. అది యాక్చువల్గా ఒకప్పుడు మన పూర్వీకులు ఏం చెప్పారు, ఆదాయం అంటే ఏంటి? నువ్వు సంపాదించేటువంటి డబ్బు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో దాచుకుంటే అది నీ ఆదాయం. కానీ ఇప్పుడు అందరూ ఆదాయం అంటే నువ్వు ఈఎంఐ కట్టడం ఆదాయం కాదు అది. సో నీకు ఆటోమేటిక్గా నువ్వు అప్పు సృష్టిస్తున్నావు అన్నమాట. అప్పు సృష్టిస్తున్నావు, అప్పులోనే జీవిస్తున్నావు, కాబట్టి అది ఆదాయం అవ్వదు. సో అది కూడా ఖర్చు కింద మనం లెక్కేసుకున్నట్లయితే మన ఆదాయం ఇప్పుడు 11గా ఉంది. ఎందుకంటే తను ₹1,00,000 జీతం ఉంది కాబట్టి తొందరగా తను చేసేటువంటి కొత్త ఖర్చులు కానీ, పిల్లలకి కొత్త ఎడ్యుకేషన్ పుట్టడం కానీ వీటి వల్ల పెరుగుతుంది అంతే. మరి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే గురుగారు, ఈ సినేరియోలో ఉన్న వాళ్ళకి మరి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మెయిన్గా వచ్చేటప్పటికి వ్యాపార విషయాలు ఇప్పుడు నేను మెయిన్గా ఇప్పుడు మన ఆదాయ వ్యయాలు చూసి భయపడాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్యం క్లియర్గా మంచి వాడి దగ్గర ఎప్పుడైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలి. మరి జ్యోతిష్యాల్లో కూడా చాలామంది మోసం చేసేటువంటి వారు ఉన్నారు, అది నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు జ్యోతిష్యంలో భయం పెట్టి మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. జ్యోతిష్యం ఎప్పుడు ఏం చెప్తుంది? జ్యోతిని అంటే నీకు దారి చూపించేటువంటిదే. ఇప్పుడు రాబోతున్నటువంటి ఖర్చులు రాబోతున్నాయి, ఆ ఖర్చులకి తగినటువంటి విధంగా నువ్వు రెడీ అవ్వమని చెప్తుంది అన్నమాట. నీకు ఆదాయం ముందుగానే తెలిసిపోయింది కదా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ సంవత్సరం ప్రారంభ సంవత్సరంలోనే జనవరి ఫిబ్రవరిలోనే ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు కూడా నీకు పంచాంగాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి రాబోతున్నటువంటి పరిస్థితిని ముందుగా గమనించి దానికి తగిన విధంగానే మనం రెడీ అవ్వాలి. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులకి కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క మనిషి ప్రతి సంవత్సరం ఎక్స్పాండ్ అవ్వాలి, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలనుకుంటాడు. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు రాబోతున్నాయని చెప్పి తెలిసినప్పుడు తను ఏం చేసుకోవాలి? నిర్ణయాలు. అనవసరమైన అప్పు చేసి వ్యాపారం అభివృద్ధి చేయకూడదు. ఎవరినో నమ్మకూడనటువంటి మనుషులను నమ్మి వారి పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వారి జాతకంలో లేనటువంటి కొన్ని విషయాల ద్వారా వారితో కలిసి పార్ట్నర్షిప్లు చేయకూడదు ఉంటే ఆ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి వాడు. ఇలాంటివన్నీ ఏంటంటే అప్పులు పెంచుకోవటం, అప్పులు పెంచుకోవటం వల్ల ఇవన్నీ వారికి గండాలుగానే మారుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆదాయం అనేది తగ్గిపోతుంది, వ్యయం అనేది పెరుగుతుంది. తద్వారా ఇక ఉద్యోగం చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సినేరియోలో ఉన్న వాళ్ళు ఎవరైతే రాసులు ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి కర్కాటక రాశి ఎగ్జాంపుల్కి తీసుకున్నాం. కర్కాటక రాశి వారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఖర్చును తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ఎండమావులు అనేవి ఉంటాయి తెలుసా మీకు? ఎండమావులు అంటే దూరంగా నీళ్లు చలమలు కనపడుతూ ఉంటాయి. మెయిన్గా వచ్చేటప్పటికి ఓయాసిస్ అంటారు కూడా, ఎక్కడ ఎడారిలో కనపడుతుంటాయి అన్నమాట. అక్కడ ఏదో నీళ్లు ఉన్నాయి, మనం వెళ్తే నీళ్లు తాగొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు, ఏముండవు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు చాలా మన హైదరాబాదే కాదు అన్ని చోట్ల కూడా ఇలాగే ఉన్నాయి అన్నమాట. అంటే కొత్తగా ఏదో జాబ్ ఆఫర్ వచ్చిందని చెప్పేసి మంచి స్టేబుల్ జాబ్లో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా జంప్స్ తీసుకోకూడదు. మీ జాతకరీత్యా బాగున్న అవకాశాలు బాగున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదే మనిషి జాతకానికి చెప్పేది, ఇప్పుడు ఎవరైనా చెప్పేది. మనిషి చేసేటువంటి స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. స్వయంకృత అపరాధాల వల్లే వచ్చినప్పుడు కష్టాలు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి విషయంలో కొత్తగా వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయం 2గానే ఉండబోతుంది, నీకు వ్యయం 11 అవ్వబోతున్నది. అనవసరమైనటువంటి ఖర్చులకి పెట్టకూడదు. ఆన్లైన్ షాపింగ్లకి దూరంగా ఉండటం మంచిది. నియంత్రించుకోవటం. చాలామంది ఆన్లైన్ షాపింగ్ అనేది ఒక అలవాటుగా కూడా కొంటూ ఉంటారు. కొన్న వస్తువే కొనేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం వర్షన్ మారిందంటే ఇది కాదు, ఇది తీసేసి కొత్త కారు కొనాలి అని చెప్పేటువంటి మెంటాలిటీ ఉండేటువంటి వారు కూడా ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం మీ ఆదాయం 11గా ఉంది, లేకపోతే మీ వ్యయం తక్కువగా ఉంది అన్నప్పుడు మీరు ఎన్ని పనులు చేసినా సరే సరిపోతుంది. కాకపోతే మీ ఆదాయం 2గా ఉండి మీ వ్యయం 11గా ఉన్నప్పుడు చాలా చాలా క్రిటికల్గా చాలా జాగ్రత్తగా తీసుకొని నిర్ణయాలు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాస్త మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మెయిన్గా కొన్ని రాసుల వారికి మనం ఇందాక చూసినటువంటి కొన్ని రాసుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకు ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వారు వృషభ రాశి వారికి ఆదాయం 5,
వ్యయం 14 ఇంచుమించు వారికి కూడా అలాగే ఉంది పరిస్థితి. మరియు అదేవిధంగా కర్కాటక రాశి ఇందా చెప్పిన విధంగా 2, 11 వాటితో పాటు మనకు తులారాశి వారికి కూడా ఆదాయం 5 వ్యయం 14గా ఉంది. అదేవిధంగా వచ్చేటప్పటికి మకర రాశి కుంభరాశి కూడా 2 సేమ్గా ఉన్నాయి, 2, 8, 2, 8గా ఉంది అన్నమాట. ఈ రాశుల వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఖర్చు విషయంలోనూ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. మెయిన్గా ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకోవటం, కొత్త వస్తువులు కొనేటప్పుడు దాన్ని నియంత్రించుకోవటం, ఎన్ని ఖర్చు పెడుతున్నామో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం, కొత్త అప్పులు చేయకుండా ఉండడం. అప్పులు చేయకుండా ఉండడం అనేది నియంత్రించేది ఎవరు అంటే కుజుడు. వీలైనంత హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కొన్ని రాశులు, ఇప్పుడు కర్కాటక రాశి, వీటి రాశులు కూడా శని ప్రభావం కూడా ఉంది, మనం చెప్పాం ఇందాక విశ్లేషణలో కూడా చెప్పాం. కాబట్టి ఆ రాశుల వారు తద్వారా ఆ యొక్క ఫలితాలు చేసుకోండి. మెయిన్గా నియంత్రించుకోవటమే, మానసికమైనటువంటి నియంత్రణే అన్నిటికీ ముఖ్యం. ఓవరాల్గా మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.